ప్రశాంతంగా శరీరము, మెడ, శిరస్సు నిటారుగా ఉండే విధంగా కదలకుండా అనుకూలమైన ఆసనంలో స్థిరంగా ఉండవలెను. నెమ్మదిగా కన్నులను మూసి ఉంచవలెను. ముఖంపై, పెదవులపైన చిరునవ్వు ప్రసన్నవదనంగా ఉండవలెను. మీ యొక్క శ్వాసను తీసుకునేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు గమనించవలెను. శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది, కానీ లోపలికి తీసుకున్నప్పుడు చల్లగా ఉంటుంది, విడిచిపెట్టేటప్పుడు వెచ్చగా ఉంటుంది, వేడిగా. దాన్ని గమనించవాలి. మనస్సు నుండి ఎటువంటి సంకల్పములు కానీ ఆలోచనలు కానీ వచ్చిన మనం మమేకం అవ్వట్లేదు. మీ హృదయస్థము నుండి ఆతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్నజాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. ప్రాతకాలంలో అనంత ఆనందము, చైతన్య స్వరూపము, జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు ఆధారంగా ఉన్న బాల్య, కుమార, యవ్వన, వృద్ధ అవస్థలన్నిటికీ ఆధారంగా ఉన్న, అనంతంగా వ్యాపించి ఉన్న, చైతన్య ప్రకాశంగా ఉన్న నా హృదయములో ప్రకాశిస్తున్న, స్ఫురిస్తున్న ఆత్మ చైతన్యమును స్మరిస్తున్నాను. అది ఏ సర్వవ్యాపించి ఉన్నటువంటి చైతన్యము, ఆనందము, బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. అది ఏ చిదానంద రూప శివ. శివోహం. నేనే శివ, ఆత్మయే శివ. శివోహం, శివోహం.
శాంతి శాంతి శాంతి. కన్నులను నెమ్మదిగా తెరవవలెను. మీ చైతన్య ప్రకాశం ఆధారంగానే యావత్ ప్రపంచము ప్రకాశిస్తుందనే ఎరుకతో, భావనతో ఉండమని. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసి ద్వితీయ అధ్యాయం అనగా 2వ అధ్యాయం సాంఖ్యయోగం ప్రారంభించాము. అయితే మన స్వామివారు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఏంటంటే, ప్రతి అధ్యాయానికి ఒక సముచితమైనటువంటి కారణం ఉంటేనే పేరు పెడతారు కదా. మొదటి అధ్యాయంలో అర్జునుడి యొక్క విషాదాన్ని మనం బాగా చూసాము. కాబట్టి దానికి విషాద యోగ, అర్జున విషాద యోగ అని పెట్టడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ అదే విధముగా 2వ అధ్యాయము సాంఖ్యయోగం అని ఎందుకు పెట్టారు, అదేవిధంగా మిగతా అధ్యాయాల గురించి కూడాను ఒక లఘు వివరణ ఇప్పుడే ఇస్తే తరువాత అధ్యాయములలో మీకు ఒక అవగాహన ఉంటుందని భావిస్తున్నాం. స్వామివారు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. ఆ సందేహం ముందే అడగడం. అందుకే ఉత్తమ సాధకులు, ఉత్తమాధికారులైనటువంటి ఆత్మ జ్ఞానానికి ఉత్తమాధికారులు ముందే సంశయాలను పసిగట్టి అడుగుతారు. అందుకోసం నాకు చాలా ఆనందంగా ఉంది. మనము మొదటి అధ్యాయం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కానీ కృపయా పరయావిష్ట విషీదన్నిదం అబ్రవీతు శోక సంవిఘ్న మానస అని ఆ అధ్యాయం పూర్తవుతుంది. శోకంలో కూరుకుపోయాడు, విషాదంలో చిక్కిపోయాడు. కాబట్టి అర్జున విషాద యోగం అని పెట్టడం తద్వారా ఆత్మజ్ఞానానికి ఒక ఉపాయంగా మారింది. కాబట్టి ఇక్కడ యోగ అంటే ఉపాయం అనే ఇంకొక అర్థం ఉంటుంది. అందువలన అర్జుని యొక్క విషాదం కూడా తన ఆత్మ స్వరూప తత్వం సాక్షాత్కరించుకోవడానికి ఉపాయంగా మారింది. కాబట్టి అర్జున విషాద యోగ అన్నామని చెప్పాం. 2వ అధ్యాయంలో మీ అందరి దగ్గర కూడాను భగవద్గీత పుస్తకం ఉంటే నేను నెంబర్ చెప్తాను, ఒక్కసారి మీరు పరిశీలిస్తారని భావిస్తున్నాను. 2వ అధ్యాయంలో 39వ శ్లోకం ఉంది. ఏం చెప్తుందంటే, ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అన్నాడు అన్నమాట. అంటే 2వ అధ్యాయం 11వ శ్లోకం అంటే అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే అక్కడ నుండి స్టార్ట్ చేసి 38వ శ్లోకం వరకు ఆ యొక్క ఆత్మస్వరూప తత్వం యొక్క ఉపదేశాన్ని చేసి ఈ యొక్క రాగ శోక మోహం ద్వారా వచ్చినటువంటి సంసారాన్ని పూర్తిగా నాశనం చేసే మన ఆత్మతత్వ స్వరూప విజ్ఞానం ద్వారా మాత్రం సాధ్యమని ఆ బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను మొదటిసారిగా ప్రారంభించి 38వ శ్లోకం వరకు దాన్ని సమాప్తం చేశారు. అప్పుడు భగవాన్ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, ఏ అర్జున, నీకు ఇప్పటి వరకు ఈ ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య అంటే దీని పేరే సాంఖ్యం అంటారు. సమ్యక్ ఖ్యాయతే జ్ఞాయతే ఇది సాంఖ్య. ఇంతకుముందు నేను వాయిస్ రికార్డు కూడా పెట్టాను.
కాబట్టి ఈ ఆత్మ విద్య ఆత్మతత్వ యోగ లేదా సాంఖ్య యోగ అంటారు అని 2వ అధ్యాయాన్ని మహాత్ములు పిలుస్తారు. శ్రీకృష్ణుడు, వ్యాస మహర్షి వీళ్ళెవరు కూడాను దీనికి సాంఖ్యయోగం అనే పేరు పెట్టలేదు. కానీ మన మహాత్ములు, జ్ఞానులు సముచితమైనటువంటి పేరు సాంఖ్యయోగ అనేది ఉచితంగా ఉంది. ఎందుకు? సాక్షాత్ భగవానే నేను ఇప్పటి వరకు నీకు సాంఖ్యం చెప్పాను, ఆత్మ విద్య చెప్పాను అని అన్నారు కాబట్టి. అయితే అదేవిధంగా 3వ అధ్యాయం పేరు ఏమిటి? కర్మయోగ. దాంట్లో చూస్తే మీకు శ్లోకము నంబర్ 3 ఉంటుంది. 3వ అధ్యాయంలో కర్మయోగంలో శ్లోకము నంబర్ 3 ఏముంటుంది? లోకేస్మిన్ ద్వివిధా నిష్ట పురా ప్రోక్తామయ నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటే నివృత్తి మార్గములో ఉన్నటువంటి జ్ఞానులు ఆత్మవిద్య ఆత్మతత్వయోగమైనటువంటి సాంఖ్యయోగం ముందు సాధన చేస్తారు. ఎవరైతే నిష్కామం, ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం ఒక సన్యాసిగానే ఉంటూ నిష్కామ కర్మలు ఎవరు చేస్తారో వాళ్ళు కర్మయోగులు. అందువలన ఈ కర్మయోగం గురించి నీకు చెప్తాను. ఇదొకటి మార్గం ఉన్నది. సాంఖ్య జ్ఞాన యోగం అదొక మార్గం. 2 మార్గాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా 7వ శ్లోకం 3వ అధ్యాయంలోనే యస్త్వింద్రియాని మనస నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిశిష్యతే. కర్మయోగం చేసిన వాళ్ళు చాలా శ్రేష్ఠులు అవుతారు అని కర్మయోగాన్ని ప్రస్తావించారు భగవాన్ స్వయంగా. అందువలన 3వ అధ్యాయానికి పేరు కర్మయోగం అని పెట్టడం అనేది సముచితంగానే ఉందని జ్ఞానులు, మహాత్ములు భావించారు. అదేవిధంగా 4వ అధ్యాయం ఆత్మజ్ఞాన యోగము లేదా జ్ఞాన యోగం అంటారు. ఎందుకు? దాంట్లో కూడాను మనకి జ్ఞానం గురించి పదే చెప్పుకుంటూ వచ్చారు భగవాన్ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే తథా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పండితం ఆహు బుధ అంటే సర్వకర్మాని జ్ఞానే పరిసమాప్యతే అని చాలా దగ్గరలు చెప్పారు 4వ అధ్యాయంలో. జ్ఞానం అంటే జ్ఞానం లబ్ధ్వా పరామ శాంతి పొందుతారు. జ్ఞానం కంటే తుల్యమైనది ఈ సృష్టిలో ఏమీ లేదు. అంటే నైజ్ఞానేన సదృశం, జ్ఞానం కంటే సదృశమైనది ఏమీ లేదు. జ్ఞానములోనే సకల తపస్సులు, సకల కర్మలు, సకల యజ్ఞాలు, సకల యాగాలు అన్నీ జ్ఞానములోనే కలిసిపోతాయి. నదులన్నీ సముద్రంలో కలిసే విధంగా. అందువలన జ్ఞానం అని పదే చెప్పారు కాబట్టి దీన్ని జ్ఞానయోగ అని పేరు పెట్టారు. అదేవిధంగా 5వ అధ్యాయం చూసుకుంటే కర్మ సన్యాస యోగ. కర్మ సన్యాస యోగ అని ఎందుకు పెట్టారంటే పేరు, దాంట్లో కూడా మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఆ యొక్క కర్మ సన్యాసం గురించి చెప్తారు. అర్జునుడు ప్రశ్నిస్తాడు, కర్మ సన్యాసం గొప్పదా, కర్మయోగం గొప్పదా? అయితే భగవాన్ ఏమంటాడంటే సన్యాస కర్మయోగాచ 2 కూడాను మంచి మార్గములే అయినప్పటికీ కేవలం సన్యాసం, కేవలం కర్మలు విడిచిపెట్టకుండా వాటి యొక్క ఫలాన్ని ఈశ్వరార్పణం చేసి నిష్కామంగా చేసే కర్మయోగమే గొప్పదని చెప్తూ ఆ విధంగా కర్మ సన్యాసం విత్ యోగము అంటే కర్మ సన్యాసం అనేది యోగము ద్వారా చెయ్యాలి అనే విధంగా చెప్పడానికి కర్మ సన్యాస యోగం అని పేరు పెట్టారు. అదేవిధంగా అధ్యాయం 6
అధ్యాయం 6లో మనం చూసుకుంటే అక్కడ ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగ అంటారు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, సంయమ అంటే నియంత్రణ, అంటే మనోనిగ్రహం కోసం మనం చేసే ఆ తపస్సునే ధ్యానం అంటారు. అందువలన దీంట్లో మనకి ధ్యానులు యోగం చేసేవారు ఎలా ఉండాలి, వాళ్ళు మితంగా భోజనం చేయాలి, అతిగా తినకూడదు, శుభ్రంగా ఉన్న ప్రదేశం ఎంచుకోవాలి, ఆసనం మంచిగా ఎంచుకోవాలి, సమం కాయ శిరోగ్రీవం, అలాగే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనోనిగ్రహంతో కూడి ఆసనములు ఉంటూ పరివిధములుగా వెళ్తున్న మనస్సుని వెనక్కి మరలించాలి. ఈ విధంగా ఆత్మయందే చింతన చెయ్యాలి అని అష్టాంగ యోగకు సంబంధించి అనేక ధ్యానము వీటన్నిటి గురించి చెప్పినటువంటి అధ్యాయం కాబట్టి దాన్ని ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగ అని అంటారు. అదేవిధంగా అధ్యాయం 7 ఏమిటంటే జ్ఞానము విజ్ఞానము అంటారు. అంటే మనకి జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఏంటి? మనకి ఎక్కడో బద్రీనాథులో బ్రహ్మ కమలములు ఉంటాయి, లేదా బద్రీనారాయణ దగ్గర నరనారాయణ పర్వతములు ఉంటాయి, లేకపోతే వసుధార ఎవరో మన మిత్రులు చెప్పారనుకోండి, దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. కానీ మనం స్వయంగా వెళ్ళి మనమే దర్శించామనుకోండి, దాన్ని అపరోక్షంగా లేదా విజ్ఞానము అంటారు. అంటే అర్జున, నేను కేవలము శాస్త్రం ద్వారా ఉన్నటువంటి ఏవేవో విషయాలు చెప్పట్లేదు. ఆ శాస్త్రంలో చెప్పింది ఇలాగా సైంటిఫిక్గా, అంటే ఒక యుక్తి తర్కబద్ధంగా నా యొక్క అనుభూతిలో నేను దర్శించినటువంటి తత్వం చెప్తున్నాను, దాన్ని విజ్ఞానం అంటారు. అంటే జ్ఞానము విజ్ఞానము సహితంగా చెప్తున్నాను నీకు. ఈ రెండు తెలుసుకుంటే ఇంక నీకు తెలుసుకోనికి ఏమి మిగలదు, నువ్వు సంసార బంధనం నుండి ముక్తుడు అవుతావు అని చెప్పారు. అందువలన ఈ అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగ అని అంటారు. తరువాత అధ్యాయం 8 అక్షర పరబ్రహ్మ యోగం అంటారు. ఎందుకంటారంటే అక్కడ బ్రహ్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏంటి, అధ్యాత్మ అంటే ఏంటి, ఇలా ప్రశ్నించేటప్పుడు అక్కడ ఆయనకి ఆన్సర్లు చెప్పడానికి కృష్ణ పరమాత్మకి ఆ యొక్క పరబ్రహ్మం గురించి చెప్పడం మొదలెట్టారు. అక్కడ 8వ అధ్యాయంలో 3వ శ్లోకం మీరు చూసినట్టయితే అక్షరం బ్రహ్మ పరమం, అక్షరం బ్రహ్మ పరమం అని స్టార్ట్ అయింది ఆన్సర్. సో అక్షర పరబ్రహ్మ యోగ అని పేరు పెట్టారు. అదేవిధంగా మీకు 9వ అధ్యాయం చూసుకున్నాం అనుకోండి, ఏమున్నది? రాజవిద్య రాజగుహ్య యోగం. ఎందుకు అలా పెట్టారు? అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, నేను చెప్పే జ్ఞానము నీకు ఎక్కడో మార్కెట్లో బజార్లో దొరకదు, నువ్వెంత డబ్బులు ధనం వెచ్చించినా దొరకదు. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య. రాజ విద్య అంటే విద్యలన్నిటిలో కంటేను కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు. అంటే విద్యలన్నిటిలో కల్లా ఇది ఒక రాజు లాంటిది. గుహ్య యోగము అంటే అత్యంత రహస్యమయమైనటువంటి ఆత్మ విద్య. అంటే దాని గురించి స్తుతి, దాని యొక్క గొప్పతనం మహత్యం చెప్పారు. కాబట్టి ఈ అధ్యాయంలో రాజ విద్య రాజగుహ్య యోగం అని చెప్పారు. అదేవిధంగా 10వ అధ్యాయం పేరు విభూతి యోగ. మనం రోజు అప్పుడప్పుడు విశ్వరూప ధ్యానం చేస్తున్నాం కదా. విశ్వరూప ధ్యానం అంటే పరమాత్మ యొక్క వ్యక్తమైనటువంటి ఈ సకల సృష్టి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే యోగంగా ఈ అధ్యాయం నడుస్తున్నది. అంటే మొత్తం పరమాత్మ యొక్క విభూతులు చెప్పమని అర్జునుడు అడిగేటప్పుడు నా విభూతులకి అంతు లేదు. అందువలన అలాగ చెప్తూ లాస్ట్ చివరికి ఏమంటారు, ఇక నా విభూతుల్లో అంతం లేదు, కానీ నీకు ఏదో మచ్చుకి కొన్ని చెప్తున్నానని
నదుల్లో గంగా నది, స్థావరాలలో హిమాలయ, పక్షుల్లో గరుత్మంతుడు, మృగాలలో సింహము, అలా అన్ని చెప్తారు. ఋషులు, మునులు, భక్తులు అన్ని చెప్తారన్నమాట. అంటే ఇది మొత్తము ఈశ్వరుని యొక్క విభూతుల గురించి చెప్తున్నది కాబట్టి విభూతి యోగ అన్నారు. అదేవిధంగా 11వ అధ్యాయం. హరి ఓం స్వామి, నేనేమైనా ఫాస్ట్గా వెళ్తున్నానా? హరి ఓం. లేదు లేదు స్వామి, పర్వాలేదా? ఎందుకంటే క్లుప్తంగా చెప్పి మళ్ళీ మన చాప్టర్ రావాలి కదా అని. లేదు లేదు చెప్పండి. అయితే 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం అని పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఒకే పరమాత్మ, కృష్ణ పరమాత్మ తన యొక్క మమదేహి అంటే ఇహైకస్తం జగత్కృష్ణం, ఇహైకస్తం జగత్కృష్ణం అంటే మొత్తము ఈ యొక్క మొత్తం అంటే ఏదైతే నువ్వు దర్శించాలనుకున్నావో నా యొక్క అసలైనటువంటి విశ్వరూపాన్ని నా దేహం యందే నువ్వు దర్శించు అంటే మొత్తం పంచభూతములు, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులతో పాటు మొత్తం యావత్తు సృష్టి అంతా కూడాను ఒకే స్థానం యందు దర్శించడాన్ని విశ్వరూప ధ్యానము లేదా సందర్శనము అంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య దృష్టిమిచ్చసి. నీవు భూతకాలంలో గతంలో జరిగిపోయినవి కానీ, వర్తమానంలో జరుగుతున్నవి కానీ, భవిష్యత్తులో నువ్వు ఊహించుకున్నవి కానీ అన్ని కూడా ఒకేసారి నా దేహం యందు దర్శించవచ్చు. యావత్ సృష్టి అంతా కూడా నా యందు దర్శించవచ్చు. ఎలాగైతే యశోదమయ్యాకి చిన్నప్పుడే బాలకృష్ణుడు ఎలాగైతే విశ్వరూపాన్ని చూపెట్టాడో అదేవిధంగా కురుసభలో అక్కడ రాయభారిగా వెళ్ళి కూడాను అక్కడ కూడాను విశ్వరూప ప్రదర్శన చేయవలసి వచ్చింది. అదేవిధంగా అర్జునుడికి ఒక భక్తి పరంగా ఉపాసన చేసుకోవడానికి ఈ విశ్వరూప దర్శన ధ్యానం కోసం అనేది పరమాత్మ తన తన శరీరం నుండే విశ్వాన్ని ఊహించి దర్శించు అని చెప్పారు. అందుకే పరమాత్మ ప్రత్యేకంగా ఈ విశ్వరూప ధ్యానం ఎలా చేయాలనేది 11 అధ్యాయంలో మనందరికీ ఇండైరెక్ట్ గా చెప్పారు, పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి ఈ విశ్వరూప సందర్శనంలో అక్కడ ఉన్నటువంటి కురుక్షేత్రంలో యుద్ధం ఎలా జరగబోతుంది, వాళ్ళ అంతం ఎలా జరుగుతుంది, అప్పుడున్నటువంటి అర్జునుడు తెలుసుకున్నటువంటి సకల యజ్ఞ యాగాల గురించి, అప్పుడున్నటువంటి ప్రసిద్ధమైన ఋషులు, యోగులు, మునుల గురించి, అప్పుడున్నటువంటి పురాణాలలో ఉన్న దేవీ దేవతల గురించి, అప్పుడున్నటువంటి స్థానములు, ప్రదేశములు, అన్ని విషయములు కూడాను సాక్షాత్తు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ దేహం యందే దర్శించాడు అర్జునుడు. దానినే విశ్వరూప సందర్శన యోగం అని చెప్పారు. అదేవిధంగా మనం 12వ అధ్యాయం చూసుకుంటే భక్తి యొక్క గొప్పతనాన్ని ముందు పొగిడారు కృష్ణ పరమాత్మ. ఎందుకు పొగిడారు? ఈ విశ్వరూప దర్శనం నీకు కలగాలంటే భక్తి అవసరము. అందుకే కొంతమంది కేవలము హరి ఓం మ్యూట్ పెట్టండి నారాయణ, తీసుకోండి అమ్మా ప్లీజ్, మ్యూట్ లో పెట్టండి. అందుకే కేవలము జ్ఞానం అని కొంతమంది అలాగ రామచిలుకలా పలుకుతారు. భక్తి ఎందుకు, భక్తితో మోక్షం లేదు, జ్ఞానమే ముఖ్యము అంటారు. అది పనికిరాదు. ఎందుకంటే ఈ యొక్క భక్తి జ్ఞానం రెండు వేరు కాదు. రెండు కూడా ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. జ్ఞానము లేనటువంటి, వివేకం లేనటువంటి భక్తి అది అసంపూర్ణము. భక్తి లేని జ్ఞానం అనేది అది ఎటువంటి మోక్షాన్ని ఇవ్వదు కదా, అది అత్యంత అహంకారిగా మారుస్తుంది. కాబట్టి భక్తి పారవశ్యంతో నిండిన ఆత్మ వివేక జ్ఞానమే అల్టిమేట్ మోక్షము. అందువలన భక్తి చాలా అవసరం అని చెప్పి 12వ అధ్యాయంలో భక్తి యొక్క గొప్పతనము, భక్తి ద్వారా మీరు పరమాత్మను చేరుకునేందుకు ఆ భక్తి వేరు జ్ఞానం వేరు కాదు అని కూడా మరి నిరూపించారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మయ్యేవ మన ఆదత్స్వ మయే బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధం న సంశయ భక్తిమాన్ ప్రియ నరః యో మద్భక్తః అని
భక్తి జ్ఞానం రెండు కలిపి చెప్పారు 12వ అధ్యాయంలో. కాబట్టి భక్తి యొక్క గొప్పతనాన్ని తీసుకొచ్చారు కాబట్టి భక్తి 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 అని, అది భక్తి యోగ అని పేరు పెట్టారు. అదే విధంగా ఎవరైతే ఈ విధంగా నన్ను ఆ స్వరూపంగానే నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళే ఉత్తమ భక్తులని కూడా చెప్పారు. సో భక్తి యోగం అనేది పెట్టడం సముచితంగానే ఉన్నది. ఇక్కడ నుండి మీరు ఒక విషయం గమనించాలి. ప్రతి అధ్యాయానికి విభాగ యోగ అని వస్తుంది. అంటే ఏంటి? విభాగం ఎందుకు పెట్టారంటే రెండు విషయాలు చర్చించి వాటి మధ్య విభాగం అంటే విభజించి వివేకంగా విభజించి చూపిస్తున్నారు పరమాత్మ. అంటే ఏంటి? మొదటి అధ్యాయం ఏంటి? 13వ అధ్యాయం అంటే క్షేత్రజ్ఞ క్షేత్రము. క్షేత్రజ్ఞ అంటే ఏమిటి, క్షేత్రం అంటే ఏమిటి, ఈ రెండు వివరించి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి విభాగాన్ని తెలియజేస్తున్నది. కాబట్టి దీన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగ అని పేరు పెట్టారు. అందువలన దీనికి మొదటి శ్లోకము కొన్ని పుస్తకాలలో ఉండదు. మీ దగ్గర గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి బుక్ అనుకోండి, మొదటి శ్లోకం ఎలా స్టార్ట్ అవుతుంది? శ్రీ భగవాను వాచ అంటే ఇదం శరీరం కౌంతేయ, అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ వేరే పుస్తకాల్లో వేరే శ్లోకం కూడా స్టార్ట్ అవుతుంది మొదటిసారి. అంటే ఏంటి? అర్జునుడితో స్టార్ట్ అవుతుంది. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ, అలా స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి అది ఆ శ్లోకం ఉన్నా లేకపోయినా మీరేమీ చింతన చేయాల్సిన అవసరం లేదు. అది కూడా నేను చెప్తాను ఆ టైం వచ్చినప్పుడు, ఆ చాప్టర్లో వచ్చేటప్పుడు అది కూడా చెప్తాను. ఇక్కడ మొత్తం క్షేత్రము క్షేత్రజ్ఞ గురించి వివరించి వాటి మధ్య వ్యత్యాసాన్ని, వాటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని వివరించారు. కాబట్టి విభాగాలు చేశారు. కాబట్టి క్షేత్రజ్ఞ విభాగ యోగ అని పేరు పెట్టడం అనేది సముచితంగానే ఉన్నది. ఓకే, తరువాత 14వ అధ్యాయం పేరు విభాగ యోగ అని పేరు. ఎందుకు? ఇక్కడ మనకి పరమాత్మ ఏం చెప్పారంటే ఒక 3 రకాలైనటువంటి గుణములు, వాటి స్వభావాన్ని వివరించి వాటి మధ్య ఉన్నటువంటి విభాగాన్ని స్పష్టంగా చూపెట్టారు. ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఇలా ఇక్కడ మనకి ఒక 5వ శ్లోకం ఉంటుంది 14వ అధ్యాయంలో. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవా అని అంటారు. అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 గుణాల గురించి వివరించి వాటి మధ్య విభాగాన్ని తెలియజేశారు. కాబట్టి దీన్ని గుణత్రయ విభాగ యోగ అని పేరు పెట్టారు. అదేవిధంగా 15వ అధ్యాయంలో మనకి మీరు ఒకటి గమనించాలి. అక్కడ పరపురుష, అక్షర పురుష, పురుషోత్తమ అని 3 చెప్పారనమాట. అంటే క్షరం అంటే ప్రకటమై ఉన్నటువంటి, వ్యక్తమై ఉన్నటువంటి స్థూల ప్రపంచం అంతా కూడా క్షరము. నామరూపాలు ఉన్నటువంటిది వ్యక్తమై ఉన్నది క్షరము. సూక్ష్మంగా ఉన్న ప్రపంచాన్ని అక్షరము, జీవాత్మ లేదా మాయా అక్షరం అంటారు. ఈ రెండింటికి అతీతంగా ఉన్నది ఉత్తమ పురుష అంటే పరమాత్మ పురుషోత్తమ. ఆ తత్వము తన అనుభూతులు తెలుసుకున్నవారు ముక్తులు అవుతారు అని చెప్పినటువంటి అధ్యాయాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగ లేదా పురుషోత్తమ యోగ అని పేరు పెట్టారు. అదేవిధంగా 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగ. ఇక్కడ అభయం, త్యాగం, శాంతి, దానం, యజ్ఞం ఇవన్నీ ఎవరికైతే గుణాలు ఉంటాయో దానిని దైవీ సంపద అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అహంకారం, అసూయ ఎవరికి ఉంటాయో అవి ఆసురికి సంపద, అసుర సంపద. అంటే దైవ సంపద, అసుర సంపద, వీటి మధ్య విభాగాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి దైవాసుర సంపద్ విభాగం పేరు పెట్టి జరిగింది. తరువాత మనకి 17వ అధ్యాయం ఉంటుంది. ఏమంటారు? అక్కడ అర్జునుడు ప్రశ్న అడుగుతారు. ఇలాగా ఇటువంటి శాస్త్రాలు పాటించకుండా పరమాత్మ యందు శ్రద్ధతో ఉండి చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని అడిగేటప్పుడు పరమాత్మ ఆన్సర్ చెప్తాడు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స్వభావజ అని. అంటే ప్రతి ఒక్కరిలో శ్రద్ధ అనేది ఒకటి కాదు, వారిలో ఉన్న గుణం ఆధారంగా శ్రద్ధ కూడా
వేరువేరుగా ఉంటుంది. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తమో గుణంతో కూడి ఉన్న శ్రద్ధ అనేది శ్రద్ధ ఇನ್ನು 3 విధాలుగా చెప్పారు కాబట్టి శ్రద్ధ కూడా విభాగాలు చేశారు కాబట్టి శ్రద్ధారయ భాగ యుగ అని పేరు పెట్టడం జరిగింది. అదే విధంగా ఆఖరి 18వ అధ్యాయం ఏంటంటే మోక్ష సన్యాస యోగ. సన్యాసానికి పేరు ఏమిటి? సన్యాసం అంటే సకల కర్మలను విడిచిపెట్టే సన్యాసము ఏంటి? అన్ని కర్మలు చేస్తూ ఆ కర్మ తప్పకుండా చేసి తప్ప మనము కర్తలము భోక్తలం భావం లేకుండా ఎవరు కర్మ చేస్తారో దాన్ని త్యాగంతో కూడుకున్నటువంటి కర్మయోగం అంటారు. కాబట్టి ఇలా చేయడం వలన మీకు అంతఃకరణ శుద్ధి అయ్యి హృదయ పవిత్రత కలిగి ఈ పుణ్యము ద్వారా మోక్షాన్ని పొంది అంటే ఆడలో సర్వధర్మ కాబట్టి అంటే వర్ణ ఆశ్రమ ధర్మములు అన్ని కూడాను ఇక ఏ కర్మలు నీకు బంధించవు. అన్ని కూడా సకలం సర్వం బ్రహ్మార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, శివార్పణమస్తు అని కేవలము ఆ యొక్క చింతన పరమాత్మ చింతనలో నువ్వు ఉన్నప్పుడు నీకు తప్పకుండా మోక్షం అనేది సిద్ధిస్తుంది అని ఇది నా వాగ్దానం అని గీత అక్కడ కన్క్లూడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ రోజు మనము 18 అధ్యాయుల యొక్క అధ్యాయుల పేర్లకు సంబంధించి విషయాలు మనం చూసాము. ఇప్పుడు 3వ శ్లోకం 2వ అధ్యాయంలో 3వ శ్లోకము ఏంటి? క్లైభ్యం ఆస్మగమ పాత క్లైబ్యం మాస్మగమః పార్థ నై చెప్పాలా? చెప్పండి ఒకసారేనా? నేను అయిపోయింది కదా ఇది. అయిపోయింది. నైతత్వయ్యుపపద్యతే 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 క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప త్యక్తోత్తిష్ట పరంతప త్యక్తోత్తిష్ట పరంతప. ఈ శ్లోకము చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీనిపైన చాలా వ్యాఖ్య చేయాల్సి ఉంటే ఈవేళ సమయం అయిపోయింది. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తించండి, దీనికి ఉపనిషత్తు లింక్ అయి ఉన్నది. కఠోపనిషత్తు. కఠోపనిషత్తు ఆధారంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాన్ని ఇక్కడ కోట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శ్లోకం కోసం నాకు సమయం సరిపోలేదు, అయిపోతుంది. కాబట్టి రేపు అనుకున్న యథావిధి సమయంలో ఈ శ్లోకాన్ని వివరంగా మీకు చెప్తాను. ఈ శ్లోకంతో మీరు ఒక జీవితంలో, నిజ జీవితంలో ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. మనము ఉదయాన భగవద్గీత వింటున్నామంటే ఏదో ప్రవచనం వింటున్నట్టు కాదు. ప్రవచనం మీరు వినట్లేదు, మీరు కేవలము ఆత్మ విచారణ చేస్తున్నాం మనం. సో ఆత్మ విచారణ ద్వారా మన యొక్క లౌకికమైనటువంటి జీవితంలో సమస్యలు, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితం సంబంధించినటువంటి పరమ శాంతి, సంతోషం, ఆనందం, దానికి సంబంధించినటువంటి ఎటువంటి సాధన తపస్సు అది ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవుతుంటది. కాబట్టి రేపటి నుండి అనుకున్న సమయానికి మీరందరూ కూడాను దీన్ని లింక్ స్టార్ట్ చేసి అందరూ కూడాను ఇంకా లేట్ కాకుండా, మధ్య మధ్యలో లెఫ్ట్ అవ్వకుండా, ఇలా మధ్య మధ్యలో మ్యూట్లు తీసి సౌండ్ కాకుండా శ్రద్ధాభక్తితో క్రమశిక్షణతో మనం వెళ్తే దీన్ని అద్భుతమైనటువంటి దాని ప్రతిఫలాన్ని మనందరం పొందుతాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.